గత ముఖ్యమంత్రి గారు వాళ్ళ పిల్లలను చూడటానికి ఆయన సొంత డబ్బులతోటి, మనం మాట్లాడుతుంది ప్రభుత్వాలను మాత్రమే, వ్యక్తులను ఇక్కడ టార్గెట్ చేయొద్దు. వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. గత ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి గారు వారి పిల్లలను చూడటానికి లండన్ వెళ్ళినప్పుడు సొంత ఖర్చులతో ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, బహుశా ప్రభుత్వం అధికారికంగా కూడా కానీ ఒక ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవం లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ దేశంలో విదేశీ పర్యటనకి వెళ్ళారు, ఎక్కడ పెట్టుబడులు తేటానికి వెళ్ళారు? ఎందుకంటే 16 సంవత్సరాల నవ యువకుడు కదా చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడులు తీసుకురావటంలో 16 సంవత్సరాల నవ యువకుడు. ఆ నవ యువకుడు ఎక్కడికన్నా మారిపోయారా, పారిపోయారా, ఎత్తుకెళ్ళారా, ఏమైపోయింది అనేది రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజల్లో నేను కూడా ఒకడిని బాధపడుతున్న పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి ఏ విధంగా వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి తెలియాలి, అధికారులకు తెలియాలి. ముఖ్యమంత్రి గారు వారి యొక్క శ్రీమతితోటి, వారి పిల్లలతోటి, మనవళ్ళు మనవరాళ్ళతోటి ఒక లండనో, ప్యారిసో, బాలియో, డాలియో, సింగపూరో వెళ్ళారు. తప్పేం లేదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎవరు తీసుకునే అధికారం ఎవరికీ లేదు. పర్సనల్ లైఫ్లోకి చొరబడాల్సినటువంటి అధికారం కూడా ఎవరికీ లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా, ఒక మంత్రిగా, రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురు యొక్క ప్రతి పర్యటన కూడా అధికారికంగా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు తెలిసి తీరాలి. ఇది రాజకీయ పార్టీలుగా మాలాంటి వ్యక్తులు ఖచ్చితంగా విమర్శించేటువంటి అంశమే, అందులో డౌటే లేదు. ఒక ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తున్నారు? లండన్లో వెళ్తున్నారు. లండన్లో ఎక్కడున్నారు? ఏ హోటల్లో దక్కున్నారు? ఏ రూముల్లో ఉన్నారు? ఎవరెవరితో మాట్లాడుతున్నారు? హవాలా కుంభకోణం చేస్తున్నారా, రవాణా కుంభకోణం చేస్తున్నారా? ఇవన్నీ మాకు సంబంధం లేదు. వెళ్ళారు. ఇప్పుడు మీరు ప్యారిస్ వెళ్తున్నారు, అదేదో ఊరు వెళ్తున్నారు, లండన్ వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయి మీరు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నారా? ఎవరు పిచ్చోళ్ళు కూడా ఎవరు అనుకోరు పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళు ఫారిన్ వెళ్తున్నారు, ప్యారిస్ వెళ్తున్నారు అనేది ఎవ్వరు అనుకోరు. కానీ శంఖంలో పోస్తే తీర్థం అయినట్టుగా మీరు ఆ పర్యటనను అధికారికంగా దానికి ఒక పేరు పెట్టాలి. ఒక్క పెట్టుబడులు తీసుకురావడానికి పలానా చోటకి వెళ్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారా, లేకపోతే మీరు ఇక్కడ నుంచి దోచుకున్న డబ్బుని అక్కడ హవాలా కుంభకోణం చేస్తున్నారనేది ఎవరికి తెలియదు. కానీ ప్రపంచానికి మాత్రం ఒక కలరింగ్ ఇవ్వాల్సినటువంటి మీ మినిమం బాధ్యత అయినా మీ మీద ఉంది అనేది మా రాజకీయ పార్టీ యొక్క ఒపీనియన్, జేబీపీ పార్టీ యొక్క ప్రాథమికమైనటువంటి ఒపీనియన్. మీరు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తిగా మీ భద్రత అనేది మాకు కూడా కన్సర్న్. మా రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేతగా మీరు ఎలాగైనా వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళండి, వీ డోంట్ మైండ్ అట్ ఆల్. గత 5 సంవత్సరాల్లో మీరు హైదరాబాద్లోనే కూర్చున్నారు. ఎవరిని అడిగారేంటి? ఎవరు అడగల. కానీ ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు, డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు ఉంటుంది. ఒక రాజకీయ పార్టీగా అడిగే హక్కు కూడా మాకు ఉంటుంది అనేది నేను చెప్తున్నా. అయితే గత ప్రభుత్వంలో చాలామంది అడగొచ్చు, నీకేం పనయ్యా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే? నాకేం పని లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో వ్యక్తిగతంగా వారి పిల్లలను చూడటానికి సొంత ఖర్చులతో విమానంలోకి వెళ్ళినప్పుడు మరి దాన్ని మీరు రాజకీయ అస్త్రంగా మార్చుకొని ఊరు వాడ తిరిగి గోలగోల చేశారు కదా. మరి ఆ గోలగోల చేసినప్పుడు మరి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని మరి నువ్వు మాయమైపోయినప్పుడు అడగాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు మాకు కూడా ఉంటుంది కదా. అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వారి వ్యక్తిగతమైన పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లాడారో కూడా రాష్ట్ర ప్రజలకు ఒకసారి వేసి వినిపించాల్సింది. ఈ ముఖ్యమంత్రి పాపం చాలా పేదవాడు, కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది. ఇక్కడి నుంచి ప్రత్యేక
విమానం వేసుకొని లండన్ పోయాడు. అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంట కింద రేటు పడుతుంది. అంటే దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి కూతురుల మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముళ్ళు. 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్ళాడు. హాలిడేకి వెళ్ళాడు. ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళ్తాడు. జగన్ లండన్కి వెళ్ళి ఎక్కడ పడుకుంటున్నాడు నేను అడిగానా? ఏ హోటల్కి వెళ్ళారని అడిగానా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇది చూడండి, ఇంకొకసారి వినిపిస్తాను నేను, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియాలి. చాలా పేదవాడు, కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది. ఇక్కడి నుంచి ప్రత్యేక విమానం వేసుకొని లండన్ పోయాడు. అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంట కింద రేటు పడుతుంది. అంటే దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి కూతురుల మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముళ్ళు. 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్ళారు. హాలిడేకి నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారి పిల్లలను చూడటానికి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లండన్ వెళితే దాన్ని కూడా మీరు విమర్శిస్తూ 45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విజనరీ ముఖ్యమంత్రి మీరు, 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమంత్రిగా 16 సంవత్సరాల అనుభవం, రాజకీయ నాయకులుగా 45 సంవత్సరాలు, ప్రధానమంత్రి మోడీని మీరే ప్రధానమంత్రిని చేశారు, వాజ్పేయిని మీరే ప్రధానమంత్రిని చేశారు, 1956 నుంచి ఎప్పటి వరకు రాష్ట్రపతులను మీరే చేశారు, ఈ దేశానికి స్వతంత్రం మీరే తీసుకొచ్చారు, ఈ దేశాన్ని బ్రిటిష్ వారిని ఎక్కడి నుంచి పారద్రోలింది మీరే, భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది మీరే, హైదరాబాద్ని కట్టింది మీరే, ముంబైని కట్టింది మీరే, ఢిల్లీలో దేశ రాజధానిగా ఢిల్లీని సెలెక్ట్ చేసింది మీరే అని చెప్పుకుంటారు కదా. ఇంత విజనరీ ఉన్నటువంటి మీరు, ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు, మరి ఒక ముఖ్యమంత్రి వారి పిల్లలను చూడటానికి వెళితే దాన్ని అంత వ్యంగ్యంగా మీరు మీ సుపుత్రులు ఇద్దరు విమర్శించారే. 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానం వేసుకొని వెళ్ళారు, ఇది వాళ్ళ సొంత డబ్బులు. ఈరోజు రాష్ట్ర ప్రజల బాధల్లో ఉంటే వాళ్ళు విమానం వేసుకొని వెళ్ళారు, వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి విమానం వేసుకొని వెళ్ళారు అని చెప్తున్నాం. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? మీరు ఆర్టీసీ బస్సు వేసుకొని వెళ్ళారా, లేకపోతే సైకిల్ దొక్కుంటూ వెళ్ళారా, లేకపోతే పడవ వేసుకొని మీరు మీ అబ్బాయి ఇద్దరు కూడా పడవ దొక్కుంటా వెళ్ళారా కలుపుకొని? ఎట్లా వెళ్ళారు సార్ మీరు? పోనీ మీరు విమానంలో వెళ్ళారు, విమానం డబ్బులు ఎవరు కట్టారు సార్? అనిల్ అంబానీ కట్టాడా? విమానం డబ్బులు ఎవరు కట్టారు? దివంగత ఎన్టీ రామారావు గారు కట్టారా? మీ మాంగారు కట్టారా? పోన్లే మా అల్లుడను మా కూతురు ఇద్దరు జనవరి 1కి వెళ్తున్నారని మీ మాంగారు కట్టారా? మీకు డబ్బులు ఎవరు కట్టారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో నుంచే కదా డబ్బులు తీసుకుంది మీరు. గన్నవరం టు మాదాపూర్, మాదాపూర్ టు గన్నవరం, గన్నవరం టు సెక్రటేరియట్ విజయవాడ ఎవరు కడుతున్నారు సార్ డబ్బులు? దావోస్కి ఎవరు కడుతున్నారు సార్? సింగపూర్కి ఎవరు కడుతున్నారు సార్? సింగపూర్కి, దావోస్కి, ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి పర్సనల్ టూర్కి డబ్బులు ఎవరు కట్టారు? మీరు విమానాల్లో వెళ్ళారా? లేకపోతే అక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఉండవా? లేకపోతే మీరు వచ్చేంత వరకు మీరున్న 3 రోజుల వరకు గాల్లోనే చక్కర్లు కొడతా ఉంటుందా పార్కింగ్ చేయకుండా? విమానం గాల్లోనే చక్కర్లు కొడతా ఉంటుందా? మీరు వచ్చేంత వరకు మళ్ళీ విమానం పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతాయేమో అని చెప్పడానికి. మరి మీరు మాత్రం ప్రపంచానికి ఏ రూమ్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు ఎవరికి చెప్పరా? మాజీ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకొకళ్ళు అయితే మాత్రం వాళ్ళ పిల్లలను చూడటానికి వెళితే, అధికారికంగా పర్సనల్ టూర్లకు వెళితే అది మాత్రం ప్రపంచానికి చెప్పకపోతే మైక్ పట్టుకొని మాట్లాడతారా? సో చెప్పడానికి శ్రీరంగ నీతులు ఉంటాయి కానీ పాటించడానికి శ్రీరంగ నీతులు ఉండవా అని ఒక రాజకీయ పార్టీగా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తే, ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అధికార గణం ఏం సమాధానం చెప్తారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అంటే చాలామంది అడగొచ్చు, ఏంటండి ముఖ్యమంత్రి గారు వెళ్తే 3-4 రోజులు వెళ్తే ఏమవుతుంది, తప్పే ఉంది? తప్పేం లేదు. అబ్సల్యూట్లీ ఒక ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా సరే వెళ్ళేసి వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ కార్యక్రమాలు చూసుకోవచ్చు. దాని గురించి మనం ఎవరూ కామెంట్ చేయడానికి లేదు. కానీ నేనేమంటానంటే, రాష్ట్రం ఇంత బాధల్లో ఉంటే
రాష్ట్రంలో యువత ఇంత కష్టాల్లో ఉంటే 164 సీట్లు మీకు ప్రజలు అధికారం ఇచ్చి ఎందుకు అధికారం ఇచ్చారో తెలుసా సార్? గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా, గౌరవ ఐటీ మినిస్టర్ గారిని అడుగుతున్నా, నేను ఎందుకు మీకు అధికారం ఇచ్చారు? రాష్ట్ర